ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో వారిని భక్తులకు ప్రసాదంగా వితరణ చేయటం జరుగుతుంది. గత 15 సంవత్సరాల్లో గాజులతో, కళాలతో, కలశాలతో, నాణాలతో, ధాన్యంతో, విభూతితో, పసుపు కుంకుమలతో ఇలాగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఇక్కడ గణపతిని కొలువు తీర్చడం జరిగింది. మనం ఎవరైతే గణపతిని కొలువు తీరుస్తామో ఆ గణపతికి నవరాత్రులు 9 రోజులు పూజ చేయటం, ఆ తర్వాత 10వ రోజుని ఆ గణపతిని వితరణ చేయటం జరుగుతూ ఉంటుంది. తక్కువైనటువంటి నిర్ణయం రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ 15 సంవత్సరాలకు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా వదాన్యులైనటువంటి దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 15 సంవత్సరాలు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి గణపతిని ఇక్కడ కొలువు తీర్చాలనేటటువంటి ఆలోచన చేయటం, ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ శుభంకర గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం. శుభంకర మహాగణపతిని పూజించడం ద్వారా, ఈ వినాయకుని పూజించడం ద్వారా సర్వ కార్యాలు కూడా సిద్ధింపబడతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి ఈ 16వ సంవత్సరం ఈ వినాయకు యొక్క అలంకరణ పూర్తిగా మనం అంటే ప్రతి సంవత్సరం ప్రసాద వితరణ చేయడానికి ఏదో ఒక మెటీరియల్ వాడుతూ ఉంటాం, ఒక ద్రవ్యాన్ని. ఈ సంవత్సరం వాడేటటువంటి ద్రవ్యం ఏంటంటే మనందరం చూస్తూ ఉంటాం, ఏదైనా వివాహ కార్యక్రమంలో కోడలుగా స్వీకరించేటటువంటి అమ్మాయిని మన ఇంటికి ఆహ్వానించడం కోసం అత్తగారు కానీ ఆడబడుచు కానీ మెడలో ఒక పసుపు వేస్తారు. అదే నూలు పోగులతోటి సంబంధించినటువంటి పసుపు వేయటం జరుగుతూ ఉంటారు. లేదా స్త్రీలు మాంగళ్యానికి ఇదిగా ఈ పసుపు తాడిని మంగళసూత్రాలతోటి గుప్పుకుంటారు. అటువంటి నూలిపోగులతో తయారైనటువంటి పసుపు బందుల్ని, అదే రకంగా పసుపు తాడులతోటి ఇక్కడ వినాయకుని కొలువు తీర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వినాయకి గురు గణపతిగా కూడా చెప్పుకోవడానికి